ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ ఉగాది నుంచి కేసీఆర్ జాతకం ఎలా ఉందంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ పిల్లకి ఆల్ పైన ట్యాచ్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2014 అధికారం దక్కగా రెండోసారి 2018 ఎన్నికల్లో కూడా విజయం దక్కింది. అప్పటి నుంచి ఆ పార్టీ పనితీరు మారిపోవడంతో పాటు ప్రభుత్వాలు అవినీతి చోటు చేసుకుందని ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 2023లో ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టారు. పార్టీ పేరును మార్చుకోవడం కూడా కేసీఆర్ చేసిన ఘోర తప్పిదమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ పై ఎటువంటి అస్త్రాలు ప్రయోగించారో అవే అస్త్రాలు రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిరిగి ప్రయోగిస్తున్నారు. రేపటి నుంచి అనగా ఉగాది పర్వదినం తెలుగు కొత్త సంవత్సరం క్రోధి నామతో ప్రారంభమవుతుంది. ఇక ఆ క్రోధి నామ సంవత్సరం కేసీఆర్ జాతకం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తూ తెలుసుకుంటారు. 1954 ఫిబ్రవరి 17న జన్మించిన కేసీఆర్ జన్మ నక్షత్రం ఆశ్లేష, కర్కాటక రాశి. మే 1వ తేదీ నుంచి ఆ రాశి వారికి బుద్ధి, సంతానం, ధనం, విద్యా కారకుడైన గరుడ 11వ సంతానం ఉండడం వల్ల మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది. అయితే అష్టమ శని వల్ల అష్ట కష్టాలు పడవచ్చు అంటూ దీనివల్ల మానసిక కుంగుబాటు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక కేతువు 3వ స్థానంలో ఉండడం వల్ల భక్తి కేసీఆర్ను కాపాడి జ్యోతిష పండితుడు తెలియజేస్తున్నారు. ఆయన జాతకంలో గురువు మహర్దశ ఉన్నారు. ఆయన యోగకారకుడు. 2035 సెప్టెంబర్ వరకు యోగం ఉంటుంది. కానీ రాహువు గురువు స్థితిగతులు బాగుండడం లేదు. దీనివల్ల కష్టాలు ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రభావంతో లోక్సభ ఎన్నికల్లో కూడా ఉంటుంది. అనారోగ్యం, మానసిక అశాంతి వంటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దగ్గరున్న వారు దూరం అవడం, పక్కనుండేవారు పతనాన్ని కోరుకోవడం లాంటివి జరుగుతాయి. కోర్టు చిక్కులు ఉన్నాయి. మానసికంగా లాభం చేకూడే అనేది కొంతలో కొంత ఉపశమనం. ఈ ఉగాది నుంచి బీఆర్ఎస్ కేసీఆర్ జాతకం ఈ రకంగా ఉండబోతుందంటూ రాజకీయంగా ఇటు వార్తలు అయితే చర్చనీయాంశం వైరల్గా మారింది.